రాజధాని భూ సేకరణలో వందల సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. వాటిలో 2% ప్రజలకే ఎక్కువ ఇబ్బంది ఎదురవుతోందని అన్నారు. అయితే అవన్నీ వారంలో సమస్య పోవని అన్నారు. కాకపోతే సిస్టమాటిక్ గా చేస్తున్నామని పెమ్మసాని చెప్పుకొచ్చారు. మేము కూడా కోరుకునేది ఏంటంటే ఇది ఎన్నో ఉన్నాయి, ఇందులో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ 2% పీపుల్కే వందల సమస్యలు ఉన్నాయి. అన్ని కూడా ఒక 1 వీక్ లో అయ్యేటువంటి పరిస్థితి లేదు, కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాకపోతే సిస్టమేటిక్ గా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు లంక గ్రామాలతో ఫినిష్ చేసాం. తర్వాత రోడ్ హిట్స్ ది ఒక పాలసీ తీసుకున్నాం, అది ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ జరీబ్ది కూడా ఒకటి అయిపోవచ్చింది, దానికి అఫీషియల్ గా డెసిషన్ తీసేసుకొని నెక్స్ట్ వీక్ లో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి అది ఎలా చేయాలనేది దానికి కూడా తీసుకుంటాం. సో ఇంకా గ్రామ కంటాలు అట్లా 2-3 ఉన్నాయి అసైన్డ్ ల్యాండ్స్. ఇష్యూస్ ఉన్నాయన్నీ సర్వే అయిపోయినాయి. అవన్నీ మనం 30 days లో వాటిని సాల్వ్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు దాదాపు 30 days అయిపోయింది, రిపోర్ట్ అంతా వచ్చింది. దీనికి స్టేట్ నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎవరికైతే జరీబ్ కావాలి ఇవ్వాల్సి జెన్యున్ గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1-2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకు నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది గ్రామ కంటాలు. గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్ గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి, అందులో ఇంకొక 25% అవ్వాలి.